పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు తథ్యమని మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఆదిలాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అమలు కాని హామీలిచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 9-10 సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసినాం, మరి కేవలం ఆచరణలో సాధ్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మరి ఇలా ప్రజలను మరి ఇచ్చినటువంటి మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది స్వయంగా ఇంటింటికి తిరిగి మా పట్టణ నాయకురాలందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా అబద్ధాలు చెప్పిండనేది మనకి ఇప్పుడు అర్థమైంది. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు, 0 బిల్ ఇస్తామన్నారు. వార్డుకు 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినమని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. ఎందుకంటే గతంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఎవరో పాపం ఒక పెద్ద మనిషి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కళ్యాణ్ లక్ష్మి 1,100,000 పదార్థంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, కానీ ఈరోజు వరకు అది ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ చేసి పెట్టేసిండ్రు. ఇప్పుడు డిసెంబర్ నుంచి పెండిల్ అయినప్పటి నుంచి ఏ ఒక్క కుటుంబం కూడా పాపం అప్లై చేసుకుందామంటే, కనీసం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అప్లై చేసుకుందామంటే కూడా ఆన్లైన్ బంద్ పెట్టి, మరి గతంలో ఎట్లా కరెంట్ ఇచ్చినాం, ఇలా కరెంట్ ఎందుకు పోతా ఉంది, నీళ్లు ఎందుకు రోజు వచ్చినాయి, ఇలా 3 రోజులకు ఎందుకు నీళ్ళు వస్తున్నాయి.